శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రలో భాగంగా 2K మారథాన్ రన్ నిర్వహించారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో చైర్మన్ బల్లా గిరిబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారథాన్ రన్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. విద్యార్థులు, యువతీ యువకులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలాస జూనియర్ కాలేజీ నుంచి ఇందిరా చౌక్ వరకు జరిగిన మారథాన్ రన్ లో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబుతో పాటు ఆర్డీఓ భరత్ నాయక్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం కార్యక్రమం పలాస జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఉదయం 7:30 గంటలకు పలాస కాశీబుగ్గ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, అలాగే ఆర్డీఓ గారు, అలాగే ఎండిఓ గారు, పలాస ఎండిఓ గారు, అధికారులు అటెండ్ అయ్యి, అలాగే ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే ఇతర పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ప్రజలందరికీ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఆరోగ్యానికి మంచిది, అలాగే స్నేహభావము పెంచుకోవడానికి, అలాగే ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. ఎప్పటికే ముఖ్యమంత్రి ట్రోఫీ పెట్టి విద్యార్థులకు కూడా గ్రామీణ స్థాయిలో ఈ ఆటల పోటీలు పెట్టడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తూ ఈ కార్యక్రమాన్ని స్థాపించారు. మరి దీంట్లో పార్టిసిపేట్ చేసి మరి అందరూ కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.